హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు భారతీస్ కిచెన్. ఈ రోజు వీడియోలో హోటల్ స్టైల్లో అల్లం చట్నీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. ఇడ్లీలోకైనా, దోశలోకైనా, వడల్లోకైనా చాలా చాలా టేస్టీగా ఉంటుంది. నేను చూపించిన విధంగా ఈ అల్లం చట్నీని మీరు ప్రిపేర్ చేసినట్లయితే సేమ్ మీకు హోటల్ స్టైల్లో ఎలా అయితే టేస్ట్ ఉంటుందో అలానే ఉంటుంది. పర్ఫెక్ట్ టేస్ట్ కోసం ఇంగ్రీడియంట్స్ అన్ని కూడా నేను గ్రామ్స్లోనే చెప్తాను, అలానే కప్స్లో కూడా చెప్తాను. సో లేట్ చేయకుండా ఈ అల్లం చట్నీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూపిస్తాను. ఫస్ట్ ఈ రెసిపీ కోసం ఒక ప్యాన్లో 2 టీ స్పూన్స్ వరకు ఆయిల్ని వేసుకోవాలి. నెక్స్ట్ ఇందులోనే అల్లాన్ని వేసుకోవాలి. 3 ఇంచుల అల్లం ముక్కని ఇలా సన్నగా కట్ చేసుకుని వేసుకోవాలి. గ్రామ్స్ లో చెప్పాలి అంటే కరెక్ట్గా 50 గ్రామ్స్ వరకు అల్లం ముక్కలు వేసుకోవాలి. అల్లం ముక్కల్ని ఫ్రై చేసుకోవాల్సి ఉంటుంది. ఎప్పటి వరకు అంటే ఇవి లైట్ గా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత మీకు మంచి అరోమా వస్తుంది. అప్పటి వరకు కూడా ఫ్రై చేసుకోవాల్సి ఉంటుంది. ఇవి లైట్ గా గోల్డెన్ కలర్ లో ఫ్రై చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇందులో 2 వెల్లుల్లి రెబ్బలను కూడా వేసుకుని 1 మినిట్ పాటు లో ఫ్లేమ్ లో ఫ్రై చేసుకున్న తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి. అల్లం ముక్కల్లో పచ్చివాసన అస్సలు ఉండకూడదండి. ఏమైనా పచ్చివాసన మిగిలిపోయింది అనుకోండి, చట్నీ అల్లం స్మెల్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇలా లైట్ గా గోల్డెన్ కలర్ లో ఫ్రై చేసుకున్న తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ ఇందులోనే ఆయిల్ సరిపోకపోతే 1 స్పూన్ ఆయిల్ వేసుకుని నెక్స్ట్ ఇందులో 2 టీ స్పూన్స్ వరకు పచ్చిశనగపప్పు, 1 టీ స్పూన్ మినపప్పు, 1 టీ స్పూన్ జీలకర్ర, అలానే ఎండుమిరపకాయలను కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ నేను తక్కువ క్వాంటిటీ ప్రిపేర్ చేస్తున్నాను కాబట్టి ఎండుమిరపకాయలను ఇందులోనే వేసి ఫ్రై చేసేస్తున్నాను. మీరు ఎక్కువగా చట్నీని ప్రిపేర్ చేసుకోవాలి అంటే ఎండుమిరపకాయలని విడిగా ఫ్రై చేసుకుని కూడా చేసుకోవచ్చు. ఇవి కలర్ చేంజ్ అయ్యేంత వరకు అంటే గోల్డెన్ కలర్ లోకి వచ్చేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇలా గోల్డెన్ కలర్ లోకి ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని ఈ తాలింపు మొత్తం చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇలా తాలింపు మొత్తం వేసుకున్న తర్వాత వాటర్ లేకుండా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా పొడిగా గ్రైండ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇందులో చింతపండు గుజ్జును కూడా వేసుకోవాలి. చింతపండు గుజ్జుని ఇక్కడ నేను 15 గ్రామ్స్ వరకు వేసుకుంటున్నాను. ఇలా మీ దగ్గర చింతపండు గుజ్జు లేనట్లయితే చింతపండు నుంచి బాగా చిక్కటి గుజ్జుని తీసుకుని వేసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఇందులోనే బెల్లాన్ని కూడా వేసుకోవాలి. 20 గ్రాముల వరకు బెల్లాన్ని కూడా వేసుకోవాలి. నెక్స్ట్ ఇందులో రుచికి సరిపడా సాల్ట్ వేసుకుని ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్న అల్లం ముక్కలను కూడా వేసుకుని గ్రైండ్ చేసుకోవాలి. మధ్యలో కొంచెం వాటర్ కూడా వేసుకుని ఇలా మెత్తటి పేస్ట్ లా అయ్యేంత వరకు గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇలా ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. సో మనకి చట్నీ అనేది ప్రిపేర్ అయిపోయింది కదా. నెక్స్ట్ దీనికి తాలింపు వేసుకుందాము. దానికోసం ఒక తాలింపు గిన్నెలో 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని వేసుకుని ఇందులో తాలింపు దినుసులు వేసుకోవాల్సి ఉంటుంది. అంటే 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ పచ్చిశనగపప్పు, 1/2 టీ స్పూన్ మినపప్పు. ఇవి లైట్ గా ఫ్రై అయిన తర్వాత ఇందులో ఒక ఎండుమిరపకాయను కూడా వేసుకుని ఒకసారి ఇలా మిక్స్ చేసుకుని కరివేపాకును కూడా వేసుకోవాలి. తాలింపు మొత్తం కూడా ఫ్రై చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇందులో ఇంగువని కూడా వేసుకోవాలి. ఇంగువ అనేది ఆప్షనల్ అండి, మీకు కావాలి అంటే వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేసేయచ్చు. ఇంగువ వేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. సో తాలింపు అనేది ప్రిపేర్ అయిపోయింది. ఈ తాలింపుని పచ్చడిలో వేసుకుని మిక్స్ చేసుకోవాలి. సో చూసారు కదా, ఇలా చాలా సింపుల్గా హోటల్ స్టైల్లో అల్లం చట్నీని చాలా ఈజీగా ఇంట్లో ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా టేస్టీగా కూడా ఉంటుంది. సో ఈ రెసిపీని మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కూడా షేర్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలానే తర్వాత వచ్చే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.